ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ డిచ్పల్లి నిజామాబాద్ జిల్లా పక్షంగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలను అందజేస్తూ ఉన్నారు. మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు నేర్చుకోవడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ప్రత్యేకమైన ఈ సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారని విశ్వాసం కలిగి ఉంటున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు, మా సంఘమంతటి కొరకు దయతో ప్రార్థించాలని కూడా నేను ప్రభునామ పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విధంగానే గత కొన్ని రోజులుగా నిర్గమకాండం యొక్క ధ్యానాన్ని మనం చేస్తూ వస్తుంటున్నాం. ఈ మధ్యలో కొన్ని సందర్భాలను బట్టి ఎక్కువగా ధ్యానించలేకపోయాం. ఈ రోజున నిర్గమకాండములో నుండి ఒక 2 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 7 నుండి 12 అధ్యాయాల వరకు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తాను వారికి వాగ్దానము చేసిన కానాను దేశానికి వారిని నడిపించడానికి తన భక్తుడైన మోషే గారిని ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. ఆ మోషే ద్వారా ఆ ఐగుప్తు దేశంలో మరి ఫరో యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి 10 తెగుళ్లను దేవుడు ఆ దేశంపైకి పంపిస్తాడు. ఆ తెగుళ్ల వలన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పంటలు నాశనం అయిపోతాయి, పశువులు చచ్చిపోతాయి, మనుషులు నష్టపోతారు. అయితే అదే దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు మాత్రం క్షేమముగా ఉన్నట్టుగా ఈ 7 నుండి 12 అధ్యాయాల్లో చదివితే మనకు అర్థమవుతుంది. ఒకవైపు ప్రజలందరూ నష్టపోతున్నారు, ఒకవైపు ప్రజలందరూ బాధతో ఉన్నారు, మరోవైపుగా ఉన్నటువంటి పంటలన్నీ నష్టపోతున్నాయి లేదా పాడైపోతూ ఉన్నాయి. ఒకవైపు ప్రజలందరూ దుఃఖపడుతూ ఉన్నారు, మరోవైపు ఉన్నటువంటి ప్రజలు చాలా హాయిగా ఉన్నారు, ఏ బాధ లేకుండా ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్షకాలంలో అయితే నాకు చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంతకుముందు నేను బొంబాయిలో ఉన్నప్పుడు చూసేవాడిని. ఈ పక్క ఈ రోడ్లో వర్షం పడుతుంది, ఇక్కడ కల్లు కాంపౌండ్ ఉంది కదా, కొద్దిగా అక్కడ పోయి చూస్తే అక్కడ ఒక చినుకు కూడా ఉండదు ఆ రోడ్లో. అంటే ఒక ప్రాంతంలో వర్షం పడుతుంది, ఇంకో దగ్గర వర్షము అస్సలు ఉండదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు, ఐగుప్తు దేశం ప్రజలు ఉన్నారు. ఆ రాజు తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు, దేవుని మాటకు లోబడకుండా బ్రతుకుతూ ఉన్నాడు. ఆ ఫరో రాజుకు ఏ విధంగా గుణపాఠం నేర్పాలని దేవుడు కూడా తన దాసుని ద్వారా ఆ యొక్క భయంకరమైన తెగుళ్లను ఒకదాని తర్వాత ఒకటి వారి మీదకి పంపుతూ వచ్చాడు. ఆ తెగుళ్ల కాలంలో మాత్రం దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు మరి క్షేమముగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలిగారు. ఇది ఎలా సాధ్యమైంది? ఒకే దేశంలో ఉన్న కొంతమంది ప్రజలు తెగుల చేత బాధపడుతూ ఉన్నారు, మరికొంతమంది ప్రజలు ఏ తెగులు లేకుండా క్షేమముగా ఉండగలుగుతూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? నేను చెప్పిన మాటలోనే జవాబు ఉంది. దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళు క్షేమముగా ఉన్నారు, దేవుని మాటకు లోబడని వాళ్ళు తెగుల చేత బాధింపబడుతూ ఉన్నారు. గత 2-3 సంవత్సరాలుగా ఈ కరోనా మహమ్మారి ప్రపంచమంతటిని బాధ పెడుతూ ఉంది. మళ్ళీ రీసెంట్గా ఒక వారం అవుతుంది అనుకుంటాను, కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక ఆర్డినెన్స్, ఒక గవర్నమెంట్ జీవో కూడా పాస్ చేశారు. ఏంటి? మళ్ళీ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, సామాజిక దూరాన్ని మెయింటైన్ చేయాలి, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. కొంతమంది పిల్లలు చూశారు మాస్క్ పెట్టుకుని వచ్చారు, మిగతా ఎవరికి మాస్క్ లేదు. నేను దూరంగా ఉన్నాను కనుక నేను పర్వాలా, కానీ ఈ రానున్న కొన్ని దినాలు మాస్క్ తప్పనిసరిగా ధరించే ప్రయత్నం చేయండి బయటకు వెళ్ళినప్పుడు. అదేవిధంగా వీలైనంత మట్టుకు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి కొంత దూరంగా ఉండడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిస్థితులు మన చేతులు దాటిపోతున్నటువంటి ఈ యొక్క భయంకర పరిస్థితుల మధ్య మనల్ని మనము క్షేమముగా కాపాడుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. కానీ మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకునే వారంగా ఉండాలని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. అయితే దేవుడు పంపిన ఈ తెగుళ్ల కాలంలో, ఈ తెగుళ్ల మధ్య
దేవుని యొక్క ప్రజలు ఏ తెగులు లేకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? దేవుని ప్రజలు ఏ విధంగా క్షేమముగా ఉండడం సాధ్యమైంది? ఈ భయంకరమైనటువంటి ఈనాటి ఈ సమస్యల మధ్య కూడా మనం క్షేమముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? రెండు విషయాలు ఈ రోజున మనం వీలైనంత తక్కువ సమయంలోనే ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, నిర్గమకాండము 8వ అధ్యాయము, దయచేసి 20 నుండి ఒక 2-3 వచనాలు ఏమైనా చదివి సహాయం చేస్తారా? కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతని చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోనికి ఈగలను గుంపులు పంపెదను. ఐగుప్తుల ఇళ్లను వారున్న ప్రదేశంలో ఈగల గుంపులతో నిండి ఉంది. మరియు భూలోకంలో నేను యెహోవాను అని నీవు తెలుసుకొనినట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశంలో నినాదించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలు నీ ప్రజల నుండి ప్రత్యక్షపరచబడ్డారు. ఈ మాటలు చదువుతుండగా మీకు అర్థమైంది అనుకుంటాను. దేవుడు తన దాసుడైన మోషేతో మాట్లాడుతూ అన్నాడు, రేపు పొద్దున లేచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఫరో రాజు దగ్గరికి వెళ్ళాలి. ఏం చెప్పాలి? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నన్ను సేవించడానికి నువ్వు పోనీయాలి, విడిచిపెట్టాలి. ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే, నువ్వు ఒకవేళ నేను చెప్పినట్టుగా నువ్వు ఒప్పుకోని పక్షంలో నేనేం చేస్తానంటే నీ దేశం మీదికి, నీ ప్రజల మీదికి, నీ ప్రజల ఇళ్లలోకి ఏం పంపుతానంటున్నాడు? ఈగల గుంపులను పంపుతాను. భయంకరమైన ఈగల చేత నిన్ను, నీ రాజ్యాన్ని, నీ ప్రజలను, నీ ప్రజల గృహాలను నేను బాధ పెడతాను. ఆ తెగులను నీ మీదకి పంపిస్తాను అని చెబుతూ 22వ వచనంలో అంటున్నాడు, ఆ ఈగలు వచ్చినటువంటి దినమున, ఆ ఈగలను, ఆ తెగులను నేను పంపిన ఆ రోజున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఏముండవట? అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరు చేస్తాను అని దేవుడు అక్కడ మాట్లాడిన మాటలు. అంటే తెగుళ్ళ కాలంలో, తెగుళ్ళు వచ్చిన సమయంలో, దేవుని కోపానికి ప్రపంచం అల్లాడిపోతున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలు క్షేమముగా ఉండాలి, మనము క్షేమముగా ఉండాలి అంటే మనము దేవుని ప్రజలమై ఉండడం నేర్చుకోవాలి. ఏమంటున్నాడు? నా ప్రజలు నివసించుచున్న ప్రాంతాన్ని నేను మినహాయిస్తాను, ఆ ప్రాంతాన్ని నేను ప్రత్యేకపరుస్తాను. ఆ ప్రాంతానికి గాని, ఆ ప్రాంతంలోకి గాని, ఆ ప్రాంతంలో ఉన్న నా ప్రజల ఇళ్లలోకి గాని ఈగల గుంపులు పోవు, రావు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారు దేవుడు పంపిన తెగుళ్ళ కాలంలో క్షేమముగా ఉండడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వారందరూ దేవుని ప్రజలుగా ఏర్పరచబడిన వారుగా ఉంటున్నారు. దేవుని ద్వారా ప్రేమించబడిన స్థితిలో ఉంటున్నారు. దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన స్థితిలో వారి జీవితాల్లో ఉంటున్నారు. వారందరూ దేవుని స్వాస్థ్యముగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ తెగులు కాలములో, ఆ ఈగల గుంపులు వచ్చిన సమయములో, ఆ దినమున నేను నా ప్రజలు నివాసము చేస్తున్న ప్రాంతాన్ని కాపాడతాను, మినహాయిస్తాను. నా ప్రజల మీదకి ఈగల గుంపులు రావు. నేను వారి మీదకి ఆ గుంపులను, ఆ తెగులను పంపను. ఎందుకంటే వాళ్ళు నా ప్రజలు, వారు నా వారు, ఆ ప్రజలు నాకు చెందిన వారు, ఆ ప్రజలు నేను ఏర్పరచుకున్నవారు, ఆ ప్రజలు నేను ఎన్నిక చేసుకున్నవారు, ఆ ప్రజలు నా ద్వారా
భరించబడిన వారై ఉన్నారని దేవుడు ఇక్కడ ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలు, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచన చేయండి. ఈ కరోనానే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా ఎన్ని కరోనాలు వస్తాయో, ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఇంకా ఎంతటి భయంకరమైనటువంటి తెగుళ్ళు ఈ ప్రపంచం మీద రాబోతున్నాయో నాకు తెలియదు. కానీ ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది, భయంకరమైన రోజులు మన ముందు ఉంటున్నాయి. మొన్నటికి మొన్న నేను కొంతమంది అయ్యగారితో కలిసి మనం వెళుతూ ఉన్నప్పుడు ఆమోస్ పాస్ గారు అంటున్నారు, అన్న ఈ రోజుల్లో ఇంత భయంకరంగా ఉన్నాయి, ఎండకు తట్టుకోలేకపోతున్నాం, చలికి తట్టుకోలేకపోతున్నాం, చిన్న చిన్న వాటికి ఇంత ఇబ్బంది అవుతుంది, డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, ఏమైనా చేద్దామంటే కూడా చేత కావడం లేదు, ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో అన్నాడు. ఆయన ఏమన్నాడు? 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో అన్నాడు. నేనన్నా బతికితే చూద్దాం అప్పుడు అని అన్నా. ఏమన్నా నేను బతికితే చూద్దాం ఎలా ఉంటుందో. కానీ ఎలా ఉంటుంది అంటే ఇప్పటికే ఇంత కష్టంగా ఉంది, అప్పుడు ఇంకెంత కష్టంగా ఉంటుందో. కానీ నేను అంటున్నాను, దేవుని ద్వారా ప్రేమించబడిన వాడు, దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వారు, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, దేవుని వాగ్దానాన్ని పొందుకున్న వారు తెగుళ్ళ కాలంలో క్షేమముగా ఉండగలిగారు, లేదా దేవుడు వారిని క్షేమముగా కాపాడుతూ వచ్చాడు. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య రేపేం జరుగుతుందో తెలియనటువంటి అయోమయకరమైనటువంటి ఈ పరిస్థితుల మధ్య నీవు, నీ జీవితం, నీవు, నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు క్షేమముగా ఆరోగ్యంగా తెగుళ్ళ బారిన పడకుండా ఉండాలి అంటే నీవు, నేను, మనమందరము దేవుని ద్వారా ప్రేమించబడిన స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించాలి. దేవుడు ఏర్పరిచిన స్థితిలో మనం జీవించాలి. దేవుని కొరకు మనము బ్రతికే వారంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ తెగుళ్ళ కాలంలో మనము నివాసము చేస్తున్న ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తాడు? వినాయిస్తాడు. అందుకే కీర్తనకాడు అంటాడు, నా ప్రక్క 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నా యొద్దకు రాదు అంటాడు. కారణం ఏంటి? మన పక్కనే కూలిపోతున్న వాళ్ళు ఉన్నారు, మన పక్కనే పడిపోతున్న వాళ్ళు ఉన్నారు, మన పక్కనే మోసుకుపోయిన వాళ్ళు ఉన్నారు, మన పక్కనే కనబడి రేపటికి కనబడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నీవు, నేను సజీవంగా ఉన్నాము అంటే, ఇంకా మనం బ్రతుకుతూ ఉన్నాము అంటే, ఇంకా క్షేమముగా ఉండగలుగుతున్నాము అంటే అది నీకున్న ఆరోగ్యం కాదు, మనకున్నటువంటి జ్ఞానం కాదు, మనకున్నటువంటి సదుపాయాలు సౌకర్యాలు కానే కావు. ఏకైక కారణం ఏంటంటే దేవుని ద్వారా ప్రేమించబడిన వాళ్ళం, దేవుని వాగ్దానాన్ని విశ్వసించిన వాళ్ళం, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వాళ్ళమై ఉన్నాము కనుక దేవుడి తెగుళ్ళ కాలంలో ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడు? వినాయిస్తూ ఉన్నాడు, మినహాయింపు ఇస్తా ఉన్నాడు. ఆయనే మన మీదికి తెగులు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఆయనే తెగుళ్ళ బారిన పడకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. గమనించండి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ ఈగల గుంపులు వచ్చిన దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును నేను మినహాయిస్తాను, అక్కడ ఈగుల గుంపులు ఉండవు. ఇది దేవుని మాట, నా మాట కాదు. నేను మొన్న కూడా జ్ఞాపకం చేశాను, ఇదే నెలలో 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నేను, పాస్టర్ గారు, ఇక్కడ కూర్చున్న ప్రశాంత్, మాతో పాటు పాస్టర్ బాలస్వామి గారు, నలుగురం ఒక ప్రార్థన కూడికకు వెళ్ళి తొర్లికొండ గ్రామానికి వెళ్ళి తిరిగి ప్రయాణంలో వస్తూ ఉన్నాం. జగరాన్పల్లి దగ్గర ఒక లారీ కంటైనర్ వచ్చేసి మా కారును ఢీ కొట్టేసింది. 2 చక్కర్లు కొట్టాం రోడ్డు మీదే కారులో ఉండి. ఎవరం బెడ్ కూడా పెట్టుకోవాలా. ప్రశాంత్ అయితే ఆ స్టీరింగ్ అట్లాగే పట్టుకున్నాడు. ఎందుకు ఆ ఆలోచన ఇచ్చిన మాకు తెలియదు, కానీ స్టీరింగ్ వదిలిపెట్టలేదు ప్రశాంత్. ఆఖరికి డివైడర్ కొట్టుకొని డివైడర్ పైన ఆగిపోయాం. దిగాము, అయ్యో ఎలా జరిగింది, ఏం జరిగింది, అందరూ అక్కడ గుంపుగా కూడి వచ్చేసారు. కొంతమంది ఇలా చూడడానికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, ఈ కారులో ఉన్నోళ్ళు ఉన్నారా పోయినరా అని, ఈ కారులో ఉన్నోళ్ళు ఉన్నారా పోయారా అని. బాలస్వామి గారు అయ్యారన్నారు, ఆ కారులో ఉన్నది నేనే అమ్మా అన్నాడు.
కారులో ఉన్నది కారు నుజ్జు అయిపోయింది. ఆ కారు పరిస్థితి చూస్తే అసలు ఎవడు బతకడానికి అసలు వీలు లేదు. కానీ నేను అంటున్నాను, ఆ దేవదేవుని మహాకృప, దేవుడు మమ్మల్ని మినహాయించాడు. దేవుడు మమ్మల్ని అక్కడ అడ్డుకున్నాడు. దేవుడే మాకు తోడుగా ఉంటూ వచ్చాడు. కనుక ఈ రోజు ఇక్కడ ఉండి వాక్యాన్ని బోధించగలుగుతూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భయంకరమైన తెగులు ఈ లోకం మీదకి రాబోతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు రానున్న దినాల్లో మనం చూడబోతూ ఉన్నాము. 2 పేతురు 3వ అధ్యాయం అనుకుంటారు కదా, మిక్కుటమైన వేండ్రముతో పంచభూతములు కాలిపోతాయి. సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు ఎర్రబడతాడు, నక్షత్రాలు రాలిపోతాయి. భయంకరమైన పరిస్థితులు రానున్న దినాల్లో ఉన్నాయి. యుద్ధ సమాచారాలు, భూకంపాలు, ఒక రాజ్యం మీద రాజ్యం లేవడం, ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సూచనలు. ఇలాంటి తెగుళ్ళ మధ్య మనం క్షేమముగా ఉండగలమా? ఇలాంటి పరిస్థితుల మధ్య ఆరోగ్యంగా ఉండగలమా? ఇలాంటి పరిస్థితుల మధ్య సజీవముగా మనం ముందుకు వెళ్ళగలమా? వెళ్ళగలిగే అవకాశం ఉంది. వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క కారణం కూడా ఉంది. ఏంటి అంటే, ఒకే ఒక కారణం ఏంటంటే, మనము దేవుని ప్రజలమై, దేవుని సొత్తైన ప్రజలముగా, దేవుని ద్వారా ప్రేమించబడి ఎన్నిక చేయబడిన వారముగా, నా ప్రజలు అని పిలువబడే వారంగా మనం ఉంటే, దేవుడు ఆ తెగుళ్ళ కాలంలో దేవుడు మనం ఏం చేస్తాడు? కాపాడతాడు. మనకు కావలసిన ఆరోగ్యాన్ని, తన కాపుదలను మనకు దయచేస్తాడు. ఆయన 23వ వచనం అంటాడు, ఆ మాట నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరుస్తాను, వేరువేరుగా చేసేస్తాను. ఈ రోజున మనం వేరుగా ఉండాలి. లోకములోనే ఉన్నాం, లోకములకు చెందిన వారుగా ఉండొద్దు. లోకస్తులతోనే ఉంటున్నాం, లోకస్తుల వల్ల మనం బతుకోవద్దు. ఈ లోకంలోనే ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, అందరిలాగానే ప్రయాణాలు చేస్తున్నాం, అందరిలాగానే వండుకొని తింటున్నాము. కానీ అందరిలాగా మనం ఉండడానికి వీలు లేదు. అందరిలాగా మాట్లాడడానికి వీలు లేదు. అందరిలాగా నడుచుకోవడానికి వీలు లేదు. అందరిలాగా అందరు చేసుకున్నట్టుగా చేసుకోవడానికి వీలు లేదు. నీ ప్రజల నుండి నా ప్రజలను ఏం చేస్తాను? ప్రత్యేకంగా ఉంచుతాను. ప్రత్యేకంగా ఉండడం కొద్ది కష్టమే. వాళ్ళందరూ రోడ్డు మీద రంగులు చల్లుకుంటా ఉంటే, ఏడు చేతులు కట్టుకొని కుర్చీలో కూర్చోవడం జర కష్టమే కదా. అందరూ డీజేలు పెట్టుకొని ఎగురుతూ దుక్కులాడుతూ ఉంటే, సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉండడం కష్టమే. అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా తాగుతూ తుల్లుతూ పోతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకుంటూ మనం ఏం తాగకుండా ముడుచుకొని కూర్చోవడం కష్టమే. కానీ దేవుడు అంటున్నాడు, తెగుళ్ళ కాలములో క్షేమముగా ఉండాలంటే లోకము నుండి, లోకస్తుల నుండి, లోకము యొక్క పద్ధతుల నుండి మనం దేవుని ద్వారా ప్రత్యేకించబడిన వారంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు తెగుళ్ళ కాలములో మనల్ని క్షేమముగా ఉంచుతాడు. తెగుళ్ళ కాలంలో మనల్ని కాపాడుతాడు. తెగుళ్ళ కాలంలో మనకు కావలసిన సంరక్షణ, తన కృప, తన కాపుదల మన పక్షంగా దయచేస్తాడు. ఈరోజు నిర్ణయం నీది. అందరితో పాటు వెళ్తావా, లేదా ప్రత్యేకంగా జీవిస్తూ దేవుని కృపలో భద్రపరచబడతావా అన్నది మనము తీసుకోవలసిన నిర్ణయం అని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఎవరైతే దేవుని ప్రజలుగా ఉంటారో, ఎవరైతే దేవుని ప్రజలుగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని ప్రజలుగా ప్రత్యేకింపబడిన వారుగా ఉంటారో, వారు మాత్రమే క్షేమముగా ఆనాడు ఉండగలిగారు, ఈనాడు కూడా ఉండగలుగుతారు. ఆనాడు వారు సంతోషంగా ఉండగలిగారు, ఈనాడు కూడా దేవుని ప్రజలుగా ఉన్నవారు సంతోషంగా ఉండగలుగుతారు. ఇశ్రాయేలు ప్రజలు వారి పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను బట్టి వారు ప్రత్యేక జనముగా ఎంచబడినారు కదా. ఆ మాట మనం చదువుదామా? ఆదికాండము 17వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య
నా నిబంధనను నేను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. ఈ మాటలు ఎంత కంపోజిషన్ మీరు చూడండి. అక్కడ నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా, అంటే జనరేషన్ తర్వాత జనరేషన్, తరము తర్వాత తరము అబ్రహాముతో ఈ నిబంధన చేస్తున్నాడు. అబ్రహాము తర్వాత తన తర్వాత సంతానాన్ని చేస్తున్నాడు. ఆ సంతానము తర్వాత వారి తరములకు కూడా ఈ నిబంధన చేస్తా ఉన్నాడు. హౌ వండర్ఫుల్ గాడ్ వి హావ్. ఎంత నమ్మకమైన దేవుణ్ణి మనం ఇక్కడ కలిగి ఉంటున్నాం. ఈ నిబంధన ఎవరికో తెలుసా? కేవలం అబ్రహాము సంతానములో లెక్కించబడినటువంటి వాళ్ళకే. ఈనాడు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం మూలంగా మనం కూడా అబ్రహామును తండ్రి అని పిలవగలుగుతూ ఉన్నాము. అబ్రహాము సంతానములో లెక్కించబడినాము. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము చేసిన నిబంధన యేసుక్రీస్తు ద్వారా మనం కూడా పొందగలిగాం. ఈ దినాన ఈ సమయాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మరొక నిబంధన కూడా చేశాడు. ఇది పాత నిబంధన కదా, అబ్రహాముతో చేసిన నిబంధన. కొత్త నిబంధన ఏంటి? లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. లూకా సువార్త 22:20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా కొత్త నిబంధన. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన దేని ద్వారా చేస్తున్నాడు? తాను మానవులందరి కొరకు చిందించిన రక్తము వలన నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇది నా రక్తము వలనైనా కొత్త నిబంధన. అంటే యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే తమ జీవితాలను కడుక్కుంటారో, ఆ రక్తములో కడగబడతారో, వారందరూ కూడా దేవుని ప్రజలుగా ఎంచబడతారు, దేవుని ప్రజలుగా ప్రత్యేకించబడతారు, దేవుని ప్రజలుగా అంగీకరించబడతారు, దేవుని ప్రజలుగా ఎన్నిక చేయబడతారు. కనుక ఆ తెగుళ్ళ కాలంలో దేవుడు తన ప్రజలైన వారిని కూడా నూతన నిబంధన కాలంలో కూడా ఏం చేస్తాడు? వినాయిస్తాడు, అనగా మినహాయింపు ఇస్తాడు. వాళ్లకు మినహాయింపు ఇస్తాడు. ఎంత అలా ఊహిస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. మేము మళ్ళీ 2-3 సార్లు అదే రోడ్డు ఎమ్మట పోవడం జరిగింది. ఏ రోడ్డు ఎమ్మట? ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ ఆ రోడ్డు ఎమ్మట పోవడం జరిగింది. కారు ఆపుకొని చూసాము. ఇక్కడే కదా మేము తిరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు చేసిన నిబంధన మనం పొందుకున్నాం. ఇంకో మాట చూస్తే, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారందరూ కూడా దేవుని ప్రజలై ఉన్నారని 1 పేతురు 2:9-10 మనం చదువుతాం. అంటే దేవుని ప్రజలుగా ఉన్నవారు దేవుడు పంపే తెగుళ్ళ కాలంలో వారు క్షేమముగా ఉంటారు. ఈ రీతిగా ఎవరైతే దేవుని ప్రజలుగా జీవిస్తూ ఉంటారో, దేవుని కొరకు బ్రతుకుతా ఉంటారో, దేవుని చిత్తానుసారంగా ఎన్నిక చేయబడిన స్థితిని కాపాడుకొని బ్రతుకుతూ ఉంటారో, వారందరూ కూడా లోకం మీదికి రాబోతున్న తెగుళ్ళ కాలంలో దేవుడు వారిని క్షేమముగా ఉంచుతాడు. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, గేషేను దేశమును నేను మినహాయిస్తాను, ఆ దేశములో ఈగల గుంపులు ఉండవు. ఇంట్లో 4 ఈగలు ఉన్నాయనుకోండి, ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా? 4 ఈగలు ఉంటేనే. ఇక్కడ ఈగలు కాదు, ఈగల గుంపులు అట. కిచెన్లో ఈగలు, హాల్లో ఈగలు, బెడ్రూమ్లో ఈగలు, కూర్చున్న కాడ ఈగలు. ఆ ఈగలు కూడా ఏమని తిరుగుతూ ఉంటే ఇంకా మనసు పట్టదు, పిచ్చి లేచిపోతా ఉంటుంది. దేవుడు తలుచుకుంటే దేనినైనా వాడుకొని మనందరికి బుద్ధి చెప్పగలుగుతాడు. కనుక ఆ తెగుళ్ళు రాకముందే, ఆ తెగుళ్ళ పాలు కాకముందే మన జీవితాలను సరి చేసుకొని దేవుని పక్షంగా వచ్చి దేవుని ప్రజలుగా
అంగీకరించబడి దేవుని ద్వారా ప్రత్యేకించబడిన ఆ ప్రజల జీవితాల్లో, ఆ జాబితాలో మనం కూడా జీవించడం నేర్చుకుందాం. తెగుళ్ళ కాలములో క్షేమముగా ఉండాలంటే దేవుని ప్రజలుగా ఉండి తీరాలి. దేవుని ప్రజలుగా మనం తీర్చబడిన వారంగా ఉండాలి. రెండవదిగా, తెగుళ్ళ కాలములో మనం ఏ విధంగా క్షేమముగా ఉండగలుగుతాము? నిర్గమకాండము 9వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదివి సహాయం చేయండి. కాబట్టి నీకు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలంలో ఉండు ప్రతి మనిషిని మీదను జంతువు మీదను వరగండ్ల కురియును. అప్పుడు అవి చచ్చినా నీకు చెప్పమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వారు తన సేవకులను తమ పశువులను ఇళ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పని వారికి తమ పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. చాలు. ఈ భాగంలో చూస్తే రెండవసారి ఈగల గుంపులన్నీ వచ్చిన తర్వాత మళ్ళా ఫరో అంటాడు, తప్పైపోయింది, ఐఎమ్ సారీ, నన్ను మన్నించండి, క్షమించండి, నా కోసం, నా రాజ్యం కోసం దేవుని వేడుకోండి, ఈగల బాధ భరించలేకపోతా ఉన్నాము, తప్పించండి అంటే ప్రార్థన చేస్తే ఈగలన్నీ వెళ్ళిపోతాయి. ఈగలని దేవుడు తీసేస్తాడు, దూరం చేస్తాడు. తర్వాత ఫరో మళ్ళా తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. అయితే 9వ అధ్యాయం 19 నుండి మనం చదివినట్టు మాటల్లో ఐగుప్తు దేశం మీదకి దేవుడు పంపిన తెగుళ్లలో చాలా బాధకరమైన తెగుళ్ళు ఏంటంటే వడగండ్లు. ఏం గండ్లు? వడగండ్లు. వడగండ్లు అంటే ఏంటి? తినే వడలు కావు. వడగండ్లు అంటే తినే వడలు కావు. వడగండ్లు అంటే రాళ్ళు అంటారు కదా, రాళ్ళు పడడం అంటారు కదా. రాళ్ళు పడడం చూసారా? ఈ కాలంలో అందరూ చూస్తుంటారు. మన ఎంత పెద్ద రాళ్ళు చూశారు? మక్క గింజలు, లేకపోతే ఇంకా మించి పరికాయలు, లేకపోతే రేగికాయలు అంతా చూస్తుంటారు. కానీ కొన్ని చోట్ల వడగండ్లు 1/2 కిలో, 1/2 కిలో కూడా పడతాయంట. తప్పు మన ఎత్తి మీద పడ్డదని బాగా వడగండ్లు ఏమవుతుంది? తల మగిలి ఆమె కుప్పకూలి చచ్చిపోతాడు మనిషి. అది ఏదో ఇంత ఎత్తు నుంచి పడదు, మరి టేబుల్కి వెళ్ళి ఇట్లా పడదు, అబ్బా అని దానికి ఇట్లా పడ్డా అబ్బా అంటారు. ఆకాశంలో నుండి ఇంత భారీ వడగళ్ళు పడ్డాయనుకోండి, ఎట్లుంటది? మనుషులు, పశువులు, పక్షులు దేని మీద పడతాది అంతా సమూల ధ్వంసమే. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను వడగళ్ళు కురిపించబోతూ ఉన్నా. బయట ఉన్న ఏదైనా సరే, నీ పంట, నీ ఏమంటారు కూరగాయలు, పండ్లు, బియ్యము, వడ్లు, నీ పంటలన్నీ, నీ పశువులన్నీ కూడా తెచ్చి లోపల కట్టేసుకో, లోపల భద్రం చేసుకో. ఛాన్స్ ఇస్తున్నా, కొంత టైం. వడగళ్ళు పంపబోతున్నా, జాగ్రత్త పడు. వడగళ్ళు పంపుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. వడగళ్ళు కురుస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ఇక్కడ తన భక్తుల ద్వారా చెప్పాడు. మీ పశువులను, మీ సేవకులను భద్రం చేసుకోండి, మీ ఇళ్లలోనే ఉండండి అని చెప్పాడు. కానీ కొంతమంది ఏమో ఆ మాటకు భయపడ్డారు, ఆ మాట విన్నారు, ఆ మాటకు లోబడ్డారు. అక్కడ రాయబడింది, కొంతమంది ఫరో సేవకులు, అంటే ఫరో రాజు దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మోషే ద్వారా దేవుడు పలికించిన మాటను విని ఆ మాటకు లోబడి బయట పొలాల్లో ఉన్న పశువులను, ఆ యొక్క ఆహార ధాన్యాన్ని అవన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారట. కానీ కొంతమంది ఆ వడగండ్లు అట్లా చెప్తారు, అంత పెద్ద ఎప్పుడు పడతాయి, అసలు అవి పడతాయో లేదో బెదిరిస్తున్నారేమో అనుకున్నారేమో. కానీ 25, 26 వచనాలు మనం చూద్దామా? ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్న యావత్తును నశింపజేశాయి. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టి ప్రతి చెట్టును విరగొట్టెను. అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశములో
వడగండ్లు పడలేదు. ఎంత ఆశ్చర్యం కదా! ఈగల గుంపులు రాలేదు. ఎక్కడికి? దేవుని ప్రజలు నివాసం చేస్తున్న గోషేను ప్రాంతానికి. రెండవదిగా చూస్తున్నాము, ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. అంటే గోషేను దేశము తప్ప అంతటా వడగండ్లు పడ్డాయి. అన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. మనుషులు చచ్చిపోయారు, పశువులు చచ్చిపోయాయి, ప్రతి పచ్చని ఆకుకూర చెట్టు నాశనం అయిపోయింది. బయట ఉన్న ప్రతిదీ కూడా ఏమైంది? నశించిపోయి, అనగా పాడైపోయింది. కానీ దేవుని ప్రజలున్న ప్రాంతంలో మాత్రం వడగండ్లు పడలేదట. అలాగే ఐగుప్తీయుల్లో కొంతమంది దేవుని మాటకు లోబడ్డారు. వారికి కూడా ఎటువంటి ప్రమాదము జరగలేదని 20-21 వచనాల్లో చూస్తాం. చదువుతాము మా మాట కూడా మరొకసారి. 20-21. ఫరో సేవకులను యెహోవా మాటకు భయపడిన వాడు గమనించారా? ఫరో సేవకులు ఎవరైతే దేవుని మాటకు భయపడ్డారో, దేవుని మాటను నమ్మారో, దేవుని మాటకు లోబడినారో, వాళ్ళ మీద కూడా వడగళ్ళు పడలేదు. వాళ్ళ ఇల్లు కూడా నాశనం కాలేదు. అంటే తెగుళ్ళు వస్తున్నటువంటి ఈ కాలంలో, రాబోతున్న దినములలో భయంకర పరిస్థితులు చూడబోతున్నటువంటి మనం ఆ తెగుళ్ళ పాలు కాకుండా ఉండాలి అంటే మొదటిగా దేవుని ద్వారా ప్రేమించబడిన వారమై, దేవుడు ఎన్నిక చేసి ఏర్పరిచిన స్థితిలో మనం ఆయన ప్రజలుగా జీవించాలి. రెండవదిగా తెగుళ్ళ కాలంలో మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు క్షేమముగా ఉండాలి అంటే దేవుడు మనకు చెబుతున్న మాటలను వినడమే కాదు, ఆ మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. ఆ మాట ప్రకారంగా మనము చేయాలి. దేవుని మాటకు లోబడిన వారందరూ క్షేమముగా ఉన్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, వాళ్ళు ఫరో రాజు సేవకులు కూడా కావచ్చు. దేవుని మాట ఎవడైతే వింటాడో, దేవుని మాట విని ఎవడైతే లోబడతాడో, ఇది దేవుని మాట, ఆ మాట ప్రకారంగా నేను నడుస్తాను, ఆ మాట ప్రకారంగా నేను చేస్తాను, ఆ మాట చొప్పున నేను జరిగిస్తానని ఎవరైతే దేవుని మాటకు తల వంచుతాడో ఆ వ్యక్తి కుటుంబం, ఆ యొక్క వ్యక్తులు మాత్రమే తెగుళ్ళ కాలంలో క్షేమముగా ఉంటారు. దేవుని మాటకు లోబడడం అన్నది దేవుని ప్రజల జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలుగా ఉన్నవారు కూడా దేవుని మాటకు లోబడకుండా అవిధేయత చూపే ప్రమాదం కూడా లేకపోలేదు. అటు సందర్భంలో వారు దేవుని ప్రజలుగా ఉన్నప్పటికీ దేవుని మాటకు లోబడకపోతే నష్టాన్ని, కష్టాన్ని, నాశనాన్ని పొందుకుంటారు తప్పకుండా. ఎవరైనా కావచ్చు. ఇంకా రానుదిన ధ్యానాలు మనం నేర్చుకుంటాం కదా. ఆఖరి తెగులేంటి? దేవుడు ఐగుప్తు దేశం పంపిన ఆఖరి తెగులేంటి? ప్రథమ సంతానాన్ని చంపడం కదా. జ్యేష్ఠ సంతానాన్ని చంపడం. ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోతాడు, పెద్ద కూతురు చంపబడుతుంది, పశువుల్లో మొదట పుట్టిన పశువు చచ్చిపోతుంది. అనగా జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు హతం చేస్తాడు. ఆ సమయంలో దేవుడు అంటాడు, మీ ద్వారబంధాల మీద పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకోండి. సంహార దూత వచ్చినప్పుడు ఏ ద్వారబంధాల మీద అయితే ఆ రక్తపు గుర్తు ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే క్షేమముగా ఉంటారు. ఆ గుర్తు లేని ఇంట్లో ఉన్నవాళ్ళు, బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా చంపబడతారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు చెప్పిన ప్రకారంగా ఎవరైతే చేస్తారో, దేవుడు చెప్పిన మాటకు ఎవరైతే లోబడి విధేయత చూపుతారో వాళ్ళందరూ క్షేమముగా ఉంటారు, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళందరినీ దేవుడు కాపాడుతాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. సరే, బయట వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు దేవుని మాట వినడం లేదు, దేవుని నమ్మని వాళ్ళు దేవుని మాటకు లోబడడం లేదు అని అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ గుడికి వస్తూ బాధ్యత తీసుకొని రక్షింపబడిన వారని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ చప్పటి కొట్టి పాటలు పాడుతూ కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది
అన్నీ చేస్తారు, కానీ దేవుడు చెప్పిన మాటకు మాత్రం భయపడరు, దేవుడి మాటకు లోబడరు, దేవుడి మాట ప్రకారంగా చెయ్యరు. మరి వాళ్ళు క్షేమంగా ఉంటారా? మరి వాళ్ళు క్షేమంగా ఉంటారా? ఉండగలుగుతారా? ఉండగలరా? ఉండలేదు, ఉండరు. ఒక విషయం జ్ఞాపకం చేస్తా బైబిల్లో నుండి. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు కదా. సౌలును మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరిచాడు తన ప్రజలకి. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. అన్ని రాజ్యాలకు రాజులు ఉన్నారు. ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు, ఈ రాజ్యానికి రాజు ఉన్నాడు, వెనకాల రాజ్యానికి ఉన్నాడు, ఈ పక్కకున్న రాజ్యానికి రాజు ఉన్నాడు. మాకే రాజు లేడని గుణిగి వచ్చాడు కదా. అప్పుడు ప్రవక్త సమయంలో ఏమన్నాడు? అరే, యెహోవా దేవుడు మనకు రాజు అయి ఉన్నాడు కదా, మనకు న్యాయపతిగా ఉన్నాడు కదా, మనకు అన్నిటికీ ముందు ఉండేవాడు ఆయనే కదా. అంటే అందరిలాగా మాకు కూడా రాజు ఉంటే మంచిది, నువ్వు అసలు దేవుడిని అడుగు ఒకసారి అని అన్నారు. ప్రవక్త ప్రార్థన చేశాడు దేవునికి. అప్పుడు ఏమన్నాడు దేవుడు తెలుసా? అసలు నాయకుడిగా ఉండకుండా నన్నే పక్కకు పెట్టారు, నువ్వెందుకు బాధపడతావు సమయాలు? వాళ్ళు కోరుకున్నట్టుగానే రాజును పెట్టు, ఆ రాజు ఏం చేస్తాడో కూడా చెప్పు వాళ్ళకి అని చెప్పేసి ఆ దేవుడు మాట్లాడిన తర్వాత సౌలు రాజుగా ఏర్పరుస్తాడు. ఆ మొట్టమొదటిగా ఏర్పరచబడిన ఆ సౌలు ఎంత గొప్ప భాగ్యం! తంతే గారెలు గంపలు పడ్డట్టు అయింది అని బతుకు కదా. ఆ సౌలు రాజుగా చేయబడకుంది ఏ పని మీద పోయిండు ఆయన? ఏ పని మీద పోయాడు? అమ్మ చెప్తున్నాడా? ముంగటున్న రోజు చెప్తలేదు అంటే బైబిల్ మీరు బాగా చదువుతారన్నట్టు ముంగటున్న వాళ్ళు కదా. తప్పిపోయిన గాడిదలను లెక్కడానికి పోయాడు సౌలు. ఆ గాడిదలను, తప్పిపోయిన గాడిదలు వెతకడానికి పోయినటువంటి ఆ సౌలుకు అదృష్టం గట్టిగా పట్టుకుంది. ఏ అదృష్టం? ఆ రాజ్యానికి రాజయ్యే గొప్ప అదృష్టం పట్టింది. అసుంటోడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంతగా దేవునికి భయపడాలి, ఎంతగా దేవుని మాటకు లోపడాలి, ఎంత జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఆ మొదటి సమయంలో 15వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. మొదటి సమయంలో 15వ అధ్యాయం మొదటి 24 వచనాలు ఇంటికి పోయిన తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దేవుడు ఒకసారి సౌలుతో మాట్లాడతాడు. ఏమని? ఇదో అయ్యా, కొన్ని దినాల క్రిందట అమాలేకీయులు అనే వాళ్ళు మనల్ని బాగా, నా ప్రజలను బాధ పెట్టారు, హింసించారు, చాలా కష్టపెట్టారు. నువ్వు అమాలేకుల రాజ్యం మీదికి పో, అమాలేకులు అందరినీ అన్నాడా, కొందరు అన్నాడా? మా చదువుతాను మొదటి 2 వచనాల్లో ఉంటుంది. సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి. ఏం చెప్పాడు దేవుడు? సౌలు, నువ్వు యుద్ధం చేయి. ఎవరితో? అమాలేకులతో యుద్ధం చేయి. ఆ రాజ్యం మీదికి పోయి కనబడ్డట్టు మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగపిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే, పసిపిల్లలైనా సరే, ఎట్లయినా సరే, ఒంటెలు గాని, పశువులు గాని, గాడిదలు గాని, అందరినీ అంతటినీ ఆ దేశాన్నే నాశనం చేయమని చెప్పాడు. గొప్ప అవకాశం సౌలుకి. ఇక వాడిని విడిచిపెట్టాలా, వీళ్ళని విడిచిపెట్టాలా, వీళ్ళని పక్కన పెట్టాలా, ఏం లేదు. కనబడ్డట్టు చంపొచ్చు. దేవుడే చెప్పాడు. ఆఖరి యుద్ధానికి పోయాడు. పోయి మీరు తర్వాత చదవండి, మంచిగా కనబడ్డ ఆడవాళ్ళందరినీ పక్కన పెట్టాడు. చాలా మంచి బలిసిన ఎడ్లు, ఒట్టెలు, గొర్రెలు, గొర్రెపోతులు, పొట్టేళ్ళు ఇవన్నీ పక్కకు పెట్టుకున్నాడట. ఇక ముసలోళ్ళను, మూడుగోళ్ళను, మంచిగా లేని వాళ్ళను, ఆ పక్క చెక్కిన ఆవులను, ఎడ్లను అన్నిటి చంపేసి వచ్చాడు. మిగతా అన్ని పట్టుకొని వచ్చాడు. ఏ పెరగనట్టు మళ్ళీ కూర్చున్నాడు. పిల్లి కూడా అటెండ్ చేస్తుందట. నన్ను ఓళ్ళు చూస్తారని పాలు తాగి ఇట్లా కూర్చుంటుందండి. అంతే.
పిల్లి పాలు తాగి పెళ్లి దుడుచుకొని కూర్చుంటుందంట. అయిపోతుందా? సమయాలు వచ్చాడు మళ్ళా. ఏం సౌలు నువ్వేం చేసావు? పోయావా? యుద్ధం చేసావా? అందరిని చంపేసావా అంటే, అవును అందరినీ చంపేశాను, ఏం మిగలకుండా చంపేశాను అంటే సౌలు అంటాడు, ఆ పశువుల శాలలో అరుస్తున్నాయే ఆ ఎడ్ల రంకెలు ఆ ఎడ్లు ఎక్కడి, ఆ పశువులు ఎక్కడి అని అడుగుతాడు అక్కడ ప్రవక్త. ఎందుకు ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసిన వాళ్ళే క్షేమముగా ఉంటారు, దేవుని చేత ఆశీర్వాదకరంగా ఉంటారు, దేవుని కృపలో దీవించబడతారు. చివరి ఆఖరికి మీరు తర్వాత చదివితే ఉంటుంది 22-23 వచనాలు చూస్తే, నువ్వు నా మాట వినలేదు, నా మాట ప్రకారం నువ్వు చేయలేదు గనక నేను ఈ ప్రజలకు లేదా నా ప్రజలకు రాజుగా ఉంచాలనుకున్నాను, కానీ నువ్వు నా మాటను తీసివేశావు, నా మాట నేను ధృవీకరించావు గనక నేను నిన్ను రాజుగా కూడా ఉంచను అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. అంటే దేవుని మాట విన్న ప్రతి వాడు దేవుని నమ్మిన వాడా నమ్మని వాడా కాదు, గుడికి వస్తాడా గుడికి రాడా కాదు, దేవుని మాట విని భయపడి ఆ మాటకు లోబడిన ప్రతి వాడు తెగుళ్ళ కాలంలో క్షేమంగా ఉంటాడు. ఇది దేవుని మాట. ఏమో అన్నాళ్ళు దేవుని నమ్మక, దేవుని గుడికి రాక, ప్రార్థన చేయక, ఒప్పుకోక, రక్షింపబడక, పాపాలు ఒప్పుకోక ఉంటాడేమో, కానీ తెగుల కాలంలో అప్పుడే వచ్చి, యేసయ్యా నువ్వే నిజమైన దేవుడివి, నా కోసం ప్రాణం పెట్టావు, తిరిగి లేచావు, నేను పాపిని, నా పాపాలు మన్నించు అంటే ఆ సమయంలోనే దేవుడు అతన్ని క్షమిస్తాడు. హల్లెలూయా. శిలువలో మరి క్షమించలేదా? ఈ మాట చెప్తే కొంతమంది క్రైస్తవులు ఇంకా టైం వదిలే అయ్యారు, ఏం పర్వాలేదు అనుకుంటారేమో. వద్దు, డిలే చేయకండి, ఆలస్యం చేయకండి. ఆ సమయం కూడా నీకు దొరుకుతుందో లేదో ఎవరికి తెలుసు. ఒకవేళ రేపేమన్నా దినం ఆఖరి దినం అయితే ఏం చేస్తావు? తెగులు వచ్చేదాకా ఆగుతావా? కష్టాలు వచ్చేదాకా ఆగుతావా? శ్రమలు వచ్చేదాకా ఆగుతావా? ఏంటి నీ పరిస్థితి? రాజైన సౌలు దేవుని మాటకు లోబడక రాజుగా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు, ఆఖరికి దురాత్మ బట్టి పీడించబడ్డాడు. ఎటు కాకుండా ఆఖరికి తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కారణం ఏంటి? దేవుని మాటకు లోబడి విధేయత చూపలేదు. తెగుళ్ళ కాలంలో, కష్టకాలంలో ఎవరు క్షేమముగా ఉంటారు అంటే, మొదటిగా చూసాం దేవుని ద్వారా ప్రేమించబడి తన ప్రజలుగా ఏర్పరచబడి తీర్చబడిన వారు క్షేమముగా ఉండగలుగుతారు. రెండవదిగా చూసాం, ఎవరైతే దేవుని మాట విని భయపడి లోబడతారో, ఆ మాట ప్రకారం చేస్తారో, వారు తెగుళ్ళ కాలంలో క్షేమముగా ఉంటారు. అందుకే యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 4:7 ఏం చెప్తాడు తెలుసా? ఎవరికి లోబడి ఉండు అంటాడు. 4:7 చాలమ్మా. ఎవరికి లోబడి ఉండమంటున్నాడు? దేవునికి లోబడి ఉండమంటున్నాడు. ఎఫెసీ 5:22 లోబడే మాట ఉంది, ఒకటి చూద్దామా? ఇక్కడ కూడా భార్యలు చెప్పబడుతుంది, స్త్రీలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి అంటున్నాడా? ప్రభువునకు వలె. మీరు ప్రభువునకు ఏ విధంగా లోబడతారో దేవుడు మీకు ఇచ్చిన భర్తలకు కూడా మీరు లోబడి ఉండండి. అదే ఎఫెసీ 5:21 కూడా చదవమ్మా. క్రీస్తునందలి భయముతో అంటే ఇక్కడ చూడండి, దేవునికి లోబడిన వాడు, దేవుని మాటకు లోబడిన వాడు కుటుంబములో కూడా ఉన్న భార్యలు భర్తలు లోబడతారు. క్రీస్తునందు భయము చేత ఒకరికొకరు లోబడతారు. ఈనాడు లోబడే తత్వము గుళ్ళో లేదు, ఇళ్లలో లేదు. ఉందా? ఏమండి? లోబడే తత్వము గుళ్ళో ఉందా? లేదు. ఇళ్లలో ఉందా? లేదు. ఒకరికి మధ్యలో ఉందా? లేదు. కారణం ఏంటంటే అసలు మనం దేవునికి లోబడటం లేదు. దేవునికి లోబడటం లేదు కనుక భార్యగా నువ్వు భర్తకు లోబడటం లేదు,
ఒక విశ్వాసకి ఒక తోటి విశ్వాసకి లోబడడం లేదు. ఎవరికి వారే యమునా తీరే, తూ కోన్ మై కోన్ కదా, తూ కెత్తా మై కెత్తా, ఇట్లాగే ఎంచుకుంటున్నాం మనం, ఇట్లాగే కొలుచుకుంటున్నాం మనం. ఇది వ్యక్తిగతంగా మంచిది కాదు, దేవుడి బిడ్డలుగా మంచిది కాదు, సమాజపరంగా కూడా ఇది సరైన విషయం కానే కాదు. ఆలోచన చేయండి ప్రియ దేవుడి బిడ్డలు. తెగుళ్ళ కాలంలో క్షేమముగా ఉండాలంటే చెప్తున్నారు. ఇప్పుడు జీవో పాస్ అయింది, మాస్క్ ఖచ్చితంగా ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అత్యవసరమైతేనే బయట ప్రయాణాలు చేయాలి. ఈ ప్రభుత్వం చెప్పే మాటలు లేదు, నేను ఫంక్షన్ పోతా, నేను పెళ్ళికి పోతా, ఎవరో చచ్చిపోయారు, ఏదో సీమంతం ఉంది, వంటలకు పోతున్నారు, తర్వాత తంటలు వస్తే మీరే భరించాలి. ఎందుకు? చెప్పబడుతున్న మాటలకు వింటున్నాము కానీ లోబట్టం లేదు. లోబడ్డం అంటే విన్న మాట ప్రకారంగా చేయడం అదే లోబట్టం అంటే. ఇప్పుడు చెప్పారు కూడా 10 నిమిషాలు విన్నట్ట, విన్నది చేసినట్ట కాదు. లోబడడం అంటే జస్ట్ వెంటనే రియాక్ట్ కావడం, స్పందించడం. ఈనాడు స్పందన తగ్గిపోయింది. క్రైస్తవ విశ్వాసుల్లో, దేవుని బిడ్డల మనస్సుల్లో స్పందన తగ్గిపోయింది. ఒక భక్తుడు ఎందుకు తగ్గిపోయిందయ్యా అంటే, ఒక భక్తుడు అన్నాడు, మొద్దుబారిపోయాయి సార్ మనసులన్నీ అన్నాడు. ఏమన్నాడు? మొద్దుబారిపోయాయి. ఆ మాట మనకు బైబిల్ ప్రకారం అర్థం కావాలంటే పేతురు అంటాడా, రైట్, వాత వేయబడిన మన సాక్షి. ఏమనసట? వాత వేయబడిన మన సాక్షి. మీ అందరికీ కొంతమందికి ఆపరేషన్లు అయి ఉంటాయి. ఆపరేషన్ చేసుకుని ఉన్నారు కదా చాలా మంది. ఆపరేషన్ అయిన తర్వాత గాయం మానిపోయిన తర్వాత అక్కడంతా చిన్న ఇట్లా పెద్ద గీతలాగా తయారైతుంది. ఆడిపోయినప్పుడు గిల్లండి, నొప్పి ఉంటుంది, నొప్పి ఉండదు అక్కడ. ఎందుకో తెలుసా నొప్పి ఎందుకు ఉంటుంది అక్కడ? ఎందుకుంటుంది నొప్పి? ఆపరేషన్ చేయబడి ఇంత పెద్ద మచ్చ ఉందనుకోండి, ఆపరేషన్ చేయబడి చేసి అదంతా బర్రలాగా లేకపోతే అంతా మామూలు చర్మం లాగా ఉండదు, అంతా రఫ్గా ఉంటుంది. అక్కడ గిలితే స్పర్శ ఉండదు. కారణం తెలుసా? అక్కడ రక్త ప్రసారము జరగదు, ఆ చర్మానికి జీవం ఉండదు. ఈనాడు క్రైస్తవులు ఎలా అయిపోయారంటే అదే పాటలు, అదే వాక్యము, అదే ప్రార్థన, అదే అయ్యగారు చూడో करने का क्या है, कुछ फर्क नहीं देता हमको, నాకే పర్వాలేదు. దేవుని దాసునిగా, దేవుని పక్షంగా దేవుడు చెప్పమన్న మాటలు ఆనాడు మోషే కావచ్చు, ఇంకా వేరే దాసులు కావచ్చు, వేరే దేవుని సేవకులు కావచ్చు, దేవుడు చెప్పమన్న మాటలనే మేము చెబుతూ ఉన్నాం. ఆ మాటలు మీరు దేవుని మాటలని భయపడతారా? ఆ మాటలు దేవుని మాటలని విని జాగ్రత్త పడతారా? ఆ మాటలు దేవుని మాటలని భావించి ఆ మాటలకు లోబడరా? అది మీకు సంబంధించిన విషయం, మీకు సంబంధించిన విషయం. తెలంగాణలో సామెత ఉంటుంది, చెబితే వినని వాణ్ణి చెడిపోయినప్పుడు చూడాలట, వాడి స్థితి ఎట్లుంటుందో కదా. అప్పుడు అనుకుంటాడు, అయ్యో అయ్యగారు చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా అయ్య చెప్పిండు, పక్కోళ్ళు చెప్పారు, స్కూల్లో సార్ కూడా చెప్పిండు, కానీ నేను వినలేదు, వినదాని ప్రకారంగా చేయలేదు, ఆ మాటకు లోబడలేదు అని బాధపడే రోజు వస్తుంది. జాగ్రత్త. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఆ ప్రజలు తెగుళ్ళ పాలయ్యారు, బాధపడ్డారు, దుఃఖించారు, నష్టపోయారు, కష్టపడ్డారు, అంతా పోగొట్టుకున్నారు. కానీ దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళు మాత్రమే క్షేమముగా ఉండగలిగారు. ఆనాడు చాలా మంది ప్రజలు చంపబడ్డారు, పశువులు చచ్చిపోయాయి, మనుషులు చచ్చిపోయారు, అంతా నాశనం అయిపోయింది. కానీ దేవుని మాట విని ఎవడైతే భయపడ్డాడో, దేవుని మాటకు లోబడి బ్రతికాడో, వాళ్ళు మాత్రమే క్షేమముగా ఉన్నారు. చాయిస్ ఇస్ యువర్స్. నిర్ణయం మనది. తేల్చుకోవాల్సింది మనం.
నిన్న మన మనమడు టీవీ పెట్టాడు, పిల్లల సింగింగ్ కాంపిటీషన్ వస్తుంది టీవీలో. ఈ కట్టునుంటావా ఆ కట్టునుంటావా, యాడుంటావు మరి, ఇటు ఉంటావా అటు ఉంటావా తెలుసుకో. మరి దేవుని వైపు ఉంటావా లోకం వైపు ఉంటావా? దేవునికి సంబంధించిన వాడుగా నిలబడతావా? దేవుని మాటకు లోబడక భయపడక జీవించే వాళ్ళ పక్షంగా ఉంటావా? ఏ వైపు నీది? చాలా మంది గోపీలుగా ఉంటారు. గోపి అంటే గోడ మీద పిల్లులాగా ఉంటారు. అవసరమైతే ఇటు దూకుతారు, లేకపోతే అటైనా దూకొచ్చు. ఆ టైం దాకా వెయిట్ చేస్తారు. అలాంటి జీవితం వద్దు. ఉంటే దేవుని కోసమైనా ఉండు, లేకపోతే లోకం కోసమైనా బతుకు. ఉంటే దేవుని బిడ్డగా బ్రతుకు, లేకపోతే లోకస్తులాగా బతుకు. దేవుని మాట విని లోబడే వాడినైనా ఉండు, లేకపోతే దేవుని మాట కాదు నా ఇష్టానుసారంగా నాకు తోచిన బతుకుతానని అట్టైనా బతుకు. పరలోకంలోనే ఉంటాం, నరకంలోనే ఉంటాం. మధ్యలో ఊగిసలాడే ఆ జీవితం వద్దు. ఎందుకు ఆ జీవితం? అటు ఇటు కానీ బతుకెందుకు? ఎటు చెందని బతుకెందుకు? ఎవరికి సంబంధించని జీవితం ఎందుకు? ఈరోజు ఆలోచన చేయి, ప్రార్థన చేయి. ప్రభా, ఈరోజు మీ దాసుల ద్వారా నాతో మాట్లాడాము. ఆనాడు ప్రజలు తెగుళ్ళు పాలయ్యారు, చాలా భయంకర తెగుళ్ళు వచ్చాయి. ఈ రాకడ దినాల్లో కూడా దేవుడు తను ప్రేమించి తన రక్తం కార్చి తన కోసం ఏర్పరచుకున్న ప్రజలను విమోచించబోయే రోజు రాబోతుంది. వారందరినీ కూడా తన రాకడలో తీసుకుపోయే రోజు రాబోతుంది. క్రీస్తులో ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజనులు వారందరూ కూడా మేఘమండలం మీద తీసుకుపోబడతారు. భయంకర తెగులు శ్రమల లోకం మీదకి రాబోతూ ఉన్నాయి. ఆ తెగుల కాలంలో నువ్వు ఎక్కడ ఉంటావు? ఎవరితో ఉంటావు? ఎవరి పక్షంగా ఉంటావు? ఆలోచన చేసి నిర్ణయం చేయి. ఒక సరైన నిర్ణయం చేసుకొని దేవుని ప్రజగా బ్రతికే జీవితం, దేవుని మాట విని దానికి భయపడి దానికి లోబడి దాని ప్రకారం చేసే జీవితం, ఆ విధంగా బ్రతుకుతూ రానున్న తెగుళ్ళ కాలంలో, రానున్న కష్టకాలంలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ దేవునికి చిత్తం కృప చేత ఆయనతో పాటు ఉండే ఆ సదాకాలం ఉండబోయే భాగ్యాన్ని పొందగలిగే అవకాశం, అలాంటి జీవితం దేవుడు మనందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అవును, ఈ సమయమున నేను అంటూ ఉన్నాను, ప్రభు ఒక మాట చెప్పాడు కదా, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. తెగుళ్ళు, కష్టాలు, సమస్యలు, శ్రమలు ఉన్నాయి. మనల్ని, మన గుడారాన్ని సమీపించకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుని ప్రజలుగా జీవించాలి. మనం ఏ విధంగా ఉండాలి? దేవుని మాట విని భయపడి దాని ప్రకారంగా చేసేవారంగా మనం ఉండాలి. అప్పుడే దేవుని ద్వారా క్షేమముగా ఉంటాం, దేవుని ద్వారా తన కృపలో భద్రపరచబడతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఇంకా రాబోయే పాటల్లో కూడా వాళ్ళు ఇంకా ఎటువంటి మేళ్లను అదే ప్రాంతంలో ఉద్దేశాలు పొందుకున్నారు. ఇంకొక మరికొన్ని ధ్యానాలు చేద్దాం. అటు కృప, అటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటలు వింటున్నా మనందరికీ దయచేయాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరినీ మరి దీవించి తన రాకడను సిద్ధపరుచుకుంటారు.